హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక 2 సంవత్సరాల ముందు ఒక కథ తీసుకొని అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చారు. సో ఆ కథ ఎవరు చేయాలి, ఏంటి, ఏం కదా అని అనుకుంటున్నప్పుడు అది ఫుల్ లెంత్ సీజీ సినిమా. సో బాహుబలి రేంజ్ సీజీ ఉంది. సో దాన్ని హ్యాండిల్ చేసేదానికి ఒక మనిషి కావాలి అని చెప్పేసి నన్ను చూస్ చేసుకున్నారు. నిజంగా ఆ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత నేను చాలా హ్యాపీ అయ్యాను. ఫస్ట్ టైం డిఓపి డైరెక్టర్ ఇద్దరు వచ్చారు ల్యాప్టాప్ తీసుకొని, దాంట్లో మా షార్ట్స్ ఇలా ఉన్నాయి, సో మేము ఇలా ప్లాన్ చేసాం, ఇలా అనుకున్నాం, సో మాకు అవుట్పుట్ ఇలా ఉండాలి అని రెఫరెన్సెస్ సహా వచ్చారు వాళ్ళు. సో వాళ్ళని చూసి నాకు చాలా ముచ్చటైంది. సో జనరల్గా చాలా క్లారిటీగా ఉన్నారు ఇద్దరు. ఈ ప్రాజెక్ట్ నేను ఖచ్చితంగా పని చేయాలి అని అనుకొని డిసైడ్ అయిపోయి ఆ ప్రాజెక్ట్కి పని చేశాను. సో సీజీలు ప్లాన్ చేసుకొని యాక్చువల్గా సింగిల్ షాట్ అన్నప్పుడే నాకు చాలా క్యూరియస్గా ఉండే. ఫుల్ లెంత్ సినిమా ఒక సింగిల్ షాట్లో ఎలా తీసి ఉంటారు. మన హాలీవుడ్ మూవీస్ 1-2 చూసాం, కానీ మన తెలుగు సినిమా ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా తీశారు, సో అది కూడా కొత్త నాలెడ్జ్ నాకు తెలుసుకునేదానికి ఉంటుందన్న ఉద్దేశం కూడా ఈ సినిమా చేసేదానికి నాకు వన్ ఆఫ్ ది మెయిన్ ఇంటెన్షను. సో ఆ షాట్లు అవన్నీ చూసినప్పుడు వాళ్ళు స్టిచ్ చేసే విధానం అవన్నీ చూసి నాకు చాలా 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 ఇంట్రెస్ట్ అనిపించింది. సో లాస్ట్లో ఈ ఫనీ ఎంటర్ అయ్యాడు సీజీకి. సో ఫనీ ఎంటర్ అయ్యాడు. సో సీజీ కూడా చాలా న్యాచురల్గా సో వచ్చింది. దాంట్లో జనరల్గా మన సీజీలో వాటర్ కానీ స్మోక్ కానీ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అలాంటివి చాలా రియలిస్టిక్గా తీసుకొని వచ్చాడు ఫనీ. సో థ్యాంక్ యూ ఫనీ, నా వరకు చాలా వరకు నువ్వు తగ్గించావు. సో చాలా బాగుంది. సో నెక్స్ట్ ఫోటోగ్రఫీ కూడా చాలా చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సో ఏదైతే ఎమోషన్ కన్వే చేయాలో కన్వే చేసే విధంగా ఉంది. సో కిషోర్ గారు సూపర్. సో నెక్స్ట్ రాజు గారు. రాజు గారికి ఈ సినిమా ఒక బేబీ లాంటిది. సో ఎన్ని కష్టాలు పడ్డాడో 2 సంవత్సరాల నుంచి. మామూలుగా ఒక ప్రెగ్నెంట్ కూడా 9 నెలల్లో డెలివరీ అయిపోతుందేమో, కానీ ఈయన బేబీ బయటకు వచ్చేదానికి మోర్ దాన్ 2 years పట్టింది. అట్ లాస్ట్ ఈ అచీవ్డ్ ఇట్ సార్. సో ఈరోజు వచ్చేదానికోసం ఆయన చాలా కలలు కన్నాడు. సో అట్ లాస్ట్ వచ్చేసావు. సో ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ శివ గారు. ఇట్లాంటి కథని జనరల్గా ఎవరన్నా నరేట్ చేస్తే అది జనరల్గా ఎవరికి ఎక్కదు, ఎవరికి అర్థం కూడా కాదు. కానీ అలాంటి కథను అర్థం చేసుకొని దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ సో ఎవ్రీథింగ్ ఇచ్చి దానికి ఒక క్యారెక్టర్ పెద్ద ఆర్టిస్ట్ కావాలంటే ఆ ఆర్టిస్ట్కి కూడా సపోర్ట్ చేసి ఇంత చేశారంటే ప్రొడ్యూసర్కి మంచి టేస్ట్ ఉండాలి. సో అలాంటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు అంటే సో ఇది వన్ ఆఫ్ ది దాన్ని ఏమంటారు, లక్, తెలుగు సినిమా లక్. ఇది మంచి హిట్ అవ్వాలి. ఇట్లాంటి ప్రొడ్యూసర్ ఇంకా మరిన్ని సినిమాలు ఇట్లా ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేయాలి. ఇట్లాంటి కొత్త మందికి ఆపర్చునిటీ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ గారు ప్లీజ్. పర్లేదు, ఆ స్పీచ్కి సెపరేట్ రెమ్యూనరేషన్ లేదండి కదా, కాదా? ఓకే, కిషోర్ గారు మాటలు వినిద్దాము. ఓ Janu is here. Oh my God, look at the angel is coming on stage. Hansika garu, hearty welcome. Trailer చూసాం, 3 సార్లు చూడాలనిపించింది. So 3 times we have enjoyed the trailer on screen. Hearty welcome to the beautiful and the very talented Hansika garu on stage. అసలు ఇంత తక్కువ టైంలో అంత ఏంజలిక్గా రెడీ అయ్యి వచ్చారు చూసారా, అది కూడా ఒక టాలెంట్ అండి, మనం గుర్తించాలి. Done? Channels? Okay, na? Thank you. So yes, let's continue the speeches. And yes, Kishore garu maatladtaru.
అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ లాంచ్కి మీరు అందరూ వచ్చినందుకు. అండ్ మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ మ్యామ్. ఇందాక మీరు ట్రైలర్ చూసి టెక్నికల్ టీం గురించి మాట్లాడారు. నిజంగానే నాకు చాలామంది మంచి టెక్నీషియన్ దొరికారు. 105 మినిట్స్ సింగిల్ షాట్లో మూవీ మొత్తం తీయడం యాజ్ ఏ డిఓపిగా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నార్మల్గా లెంతీ షాట్స్ తీయాలంటే మాకు చిన్న టెక్నికల్ సపోర్ట్ చాలా అవసరం, ఫోకస్ ఫుల్ దగ్గర నుంచి అందరూ. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ లైక్ ఎవ్రీ వన్, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీలో ట్రావెల్లో నేను అందరితో చాలా పర్సనల్గా చాలా డీప్గా ట్రావెల్ అయ్యా. సో ఐ లైక్ టు స్టార్ట్ విత్ ఫోకస్ ఫుల్లర్ మై కిషన్, మై బ్రదర్. అండ్ ఒక్క వైడ్ ఓపెన్లో 24 మినిట్స్ 34 మినిట్స్ సింగిల్ షాట్ని సింగిల్ టేక్లో ఎక్కడ ఫోకస్కి ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సింగిల్ షాట్లో క్లియర్గా ఎప్పుడు ఫోకస్ ఉండేలా చూశారు. థ్యాంక్ యూ కిషన్. అండ్ మై గింబల్ ఆపరేటర్ కిషోర్ గారు, ఆల్మోస్ట్ తన స్ట్రెంగ్త్ తనని చాలా ఇబ్బంది పెట్టాం, బట్ ఎప్పుడు తను అలసిపోకుండా ఎవరు టెక్నికల్గా గింబల్ పరంగా గింబల్ మూమెంట్లో కానీ జర్కలు కానీ లేకుండా షార్ట్స్కి సపోర్ట్ చేశారు. అండ్ ఈ అవుట్పుట్కి హెల్ప్ అయిన అండ్ మై లైట్ మ్యాన్స్ మీ మూవీ మొత్తం థండర్స్ ఉంటాయి. ఎవ్రీ థండర్ ఈజ్ లైక్ మాన్యువల్గానే చేసాం మేము అన్నీ కూడా, బట్ వాళ్ళు కూడా షార్ట్ జరిగే టైంలో ఫోకస్గా ఉండి మేము ఎప్పుడు టెండర్ అంటే అప్పుడు థండర్స్ లైట్నింగ్ అది మాకు అవైలబుల్ ఉండేలా చేశారు. థ్యాంక్ యూ టీమ్. అండ్ మై టీమ్, మై చెంచు అండ్ శివ, వాళ్ళు ఇప్పుడు నా స్ట్రెంగ్త్, నా వెనకాల ఇప్పుడు నా సపోర్ట్గా ఉండి అవుట్పుట్కి హెల్ప్ చేస్తారు. అండ్ కమింగ్ టు టెక్నికల్ టీమ్, మై హెచ్ఓడీస్, ఈ మూవీ పర్ఫెక్ట్గా కలర్గా పర్ఫెక్ట్గా ఉండడానికి శివ గారు మూవీ చూసి ఒకటే మాట అన్నారు, ఈ మూవీలో నువ్వు ఏదైతే షూట్ చేసావో అదే మనం ఉంచుదాము, ఏది టోన్స్ కానీ ఏం అప్లై చేయకుండా ఉంచుదాం అన్నారు. థ్యాంక్ యూ సార్, అది చాలా హెల్ప్ అయింది నాకు. ఏదైతే నేను న్యాచురల్గా నేను ఏదైతే అనుకున్నానో అదే ఉంది. అండ్ ఫణి గారు, ఆల్మోస్ట్ 50 మినిట్స్ విఎఫ్ఎక్స్ ఉంది మూవీలో, తన సపోర్ట్ చాలా హెల్ప్ అయ్యింది. అన్ని చాలా విధాలుగా మేము అండర్ వాటర్ సీక్వెన్స్ కానీ, ఫైర్ సీక్వెన్స్ కానీ, లేజర్ సీక్వెన్స్ కానీ, అవి లెంతీ షాట్లు ఎక్కడ విఎఫ్ఎక్స్కి మనం గ్రీన్ బెట్ వాడలేము. సో అవి ట్రాకింగ్ చేసి పర్ఫెక్ట్గా ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ బ్రహ్మగడలి గారు, మై ప్రొడక్షన్ డిజైనర్, తను ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో ఒక లైట్ ప్రాక్టికల్ పెట్టాలి అన్నా కూడా అది స్క్రిప్ట్లోనే ఉండేలాగా ప్లాన్ చేసి తను ఇక్కడ అది పెడదామని చెప్పి ప్లాన్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ థ్యాంక్స్ టు రాజు గారు అండ్ ప్రొడ్యూసర్ గారు నాకు ఈ స్క్రిప్ట్కి నన్ను డిఓపిగా తీసుకున్నందుకు. అండ్ రూపా గారు, నన్ను అసలు రూపా కిరణ్ రాజు గారికి నన్ను పరిచయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హన్సిక గారు, ఆల్మోస్ట్ ఇది సెకండ్ ఫిలిం, లాస్ట్ 2 monthsలో సెకండ్ ఫిలిం రిలీజ్, మై నేమ్ శృతి, తర్వాత 105 ఫిలిం. థ్యాంక్ యూ మ్యామ్, మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మా ఎడిటర్ శ్యామ్ గారు, సింగిల్ షాట్లో ఎడిటర్ ఎందుకు అని చెప్పి చాలామంది అడిగారు, బట్ ఇది స్టిచ్చింగ్స్ చేయాలి అండ్ మా నార్మల్ సినిమా కన్నా తను ఎక్కువ ఇబ్బంది పెట్టామని చెప్పి మా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ నా నమస్కారం. అండ్ మిగతా మా టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్స్కి, మా లీడింగ్ లేడీ గట్సి హన్సికకి. ఇంతకుముందు మా కలరిస్ట్ గారు మాట్లాడుతూ ప్రొడ్యూసర్కి ఇలాంటి సినిమా చేయాలంటే టేస్ట్ ఉండాలి అని అన్నారు. టేస్ట్ కంటే ముందు డెబ్యూగా ప్రొడ్యూస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ని బ్యాకప్ చేయాలంటే గట్స్ ఉండాలి. సో బ్రదర్, హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి సినిమా డెబ్యూ ప్రొడ్యూసర్గా, డెబ్యూ డైరెక్టర్తో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ని పెట్టుకొని కొత్త టీంకు బ్యాకప్ ఇస్తూ ఇలాంటి కంటెంట్ని మా తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఈ సినిమాకు నేను నా మాంగ్ ఫిలిమ్స్ అసోసియేషన్ అయిన దానికి మెయిన్ కారణం ఏంటంటే it's been long time. I'm just looking for such kind of content to distribute in especially in theatrical and digital space. ఇప్పటివరకు మనం థియేట్రికల్గా చాలా సినిమాలు చేస్తాం, ఏదో కొన్ని థియేటర్లు చేస్తాము, తర్వాత డిజిటల్కి వెళ్తాయి. ఈ మధ్యకాలంలో సినిమాని డివైడ్ చేసి మాట్లాడుతున్నారు, లైక్ ఇది ఓటీటీ సినిమా, ఇది థియేట్రికల్ సినిమా, ఇది కొన్నిసార్లు యూట్యూబ్ సినిమా అనేసి. సినిమా ఒకటే ఉంటుంది, సినిమా. ఓకే, దాన్ని తీసిన ప్రొడ్యూసరు, డైరెక్టరు, దానితోటి అసోసియేట్ అయిన
ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో అది ఆ రకమైన సినిమా అవుతుంది. ఇది ఓవరాల్గా ఈ సినిమాకు అసోసియేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ, ఒక సినిమా తీసిన తర్వాత మనం కొన్ని వేరియస్ థియేట్రికల్ చేసి డిజిటల్ చేసినాం, కానీ అంతకంటే మించి సినిమాని తీసుకెళ్ళొచ్చు. ఈ మధ్యలో మనం సో కాల్డ్ పాన్ ఇండియా సినిమాల గురించి వింటూనే ఉన్నాం. ప్రతి సినిమా ప్రతి ఒక్కరు పాన్ ఇండియా అని చెప్తున్నారు. బట్ దిస్ ఈజ్ టెక్నికల్లీ పాన్ ఇండియా అండ్ ఇట్స్ గోయింగ్ టు బి పాన్ వరల్డ్ రిలీజ్ ఫిలిం. ఐఎమ్ గ్యారంటీయింగ్ ఫర్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ హన్సిక మ్యామ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీడియా. ఓకే, సో ఫస్ట్ దీన్ని మేము తెలుగులో వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాము. దెన్ వీఆర్ టేకింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ టు వేరియస్ లాంగ్వేజెస్. టెక్నికల్గా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో దేర్ ఇస్ నో మచ్ డైలాగ్స్, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, స్క్రీమ్స్, వాటితోటి అంటే చాలా లాంగ్ ప్యాక్ గ్రేట్. సంగీతం శ్రీనివాస్ గారు పుష్పక్ విమానం పుష్పక్ అని తీశారు. అలాంటి జాన్రాలో వచ్చిన సినిమా విత్ హారర్, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ అండ్ విజువల్స్ వండర్. టెక్నికల్గా మనం సింగిల్ షాట్ తీయడమే చాలా ఎక్స్పెరిమెంట్ అనుకుంటే దాంతోపాటు విఎఫ్ఎక్స్ని ఇన్వాల్వ్ చేస్తూ కొందరు అనుకుంటారు లైక్ ఇట్స్ దేర్ ఇస్ జస్ట్ సమ్ స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళాలి, బట్ ఆ స్టిచ్ని మనం ఎంత పర్ఫెక్ట్గా చేసి సింగిల్ షాట్లో ప్రజెంట్ చేస్తామనడానికి చాలా విఎఫ్ఎక్స్ టీమ్కి కానీ మిగతా సినిమాటోగ్రఫర్ కానీ దానికి సహాయం చేసిన ఎడిటర్కి కానీ దాన్ని అదే థీమ్లో ప్రజెంట్ చేసిన కలరిస్ట్ కానీ అండ్ ఎస్పెషల్లీ శామ్ సిఎస్, ద మ్యాన్ బిహైండ్ దిస్ ఫిలిం. ఫర్ దిస్ విజువల్స్ he created like wow BGM, wow background score, and he gave one theme song also which is there in English. And మెయిన్గా అంటే ఈ డిజిటల్ వరల్డ్లో, ఈ ఓటీటీ వరల్డ్లో ఒక ప్రొడ్యూసర్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ ఆపర్చునిటీస్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తామో దీని ద్వారా మాంగ్ ఫిల్మ్స్ మీకు చూపించబోతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి సెట్ ఎ ఎగ్జాంపుల్ 105 minutes. థ్యాంక్ యూ రాజు దుస్సా గారు బ్రింగింగ్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ మీ అండ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్పెషల్లీ అట్లూరి సురేష్ బాబు గారు. ఎక్కడున్నారో సార్, మీరు యాక్చువల్లీ స్టేజ్ పైకి రావాలి. అండ్ దానికంటే ఎక్కువ ప్రతి స్టెప్కు నాకు ఎస్ చెప్పిన ప్రొడ్యూసర్ శివ గారికి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ లేటర్ ఆన్ స్టేజ్లో నేను మ్యామ్ హన్సికని కలిశాను. ఐ మెట్ వండర్ఫుల్ మదర్, హన్సిక మదర్. ఆమెను కలిసి ఐ షేర్డ్ మై strategies about this film and I promise few things which is going to be which I am going to be achieve it. And definitely 105 minutes is going to be a set and it's going to be show some hope for upcoming producers and directors how to explore the market, especially digital market. Thank you everyone. Thank you so much. పర్ఫెక్ట్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ 105 minutes మాంగ్ ఫిల్మ్స్కి ఒక గ్రేట్ స్టార్ట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అఫ్ కోర్స్ రుద్రాంశ్ సెల్యులాయిడ్స్తో ఇలాంటి ఒక సినిమాతో మన ముందుకి వస్తున్నటువంటి ప్రొడ్యూసర్ శివ గారి మాటలు వినేద్దాం. మొమ్మక్ శివ గారు, 105 minutes సినిమా చేసి మీరు 1 minute అయినా మాట్లాడాలి కదండి. రండి శివ గారు, ప్లీజ్ రండి. జస్ట్ 26th రిలీజ్ అని. ఓకే, సో సుమన్ గారు ఆయన తరపున కూడా చెప్తారా? ప్లీజ్. Sorry, Andarki, he has some stage fear. On behalf of Rudransh Media, I am saying hi to and namaste to all the media people. And this is going to be released on 26th January worldwide through good distribution houses, and we are going to announce those distribution houses with other event. Thank you, ma'am. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఇలాంటి యూనిక్ కంటెంట్ని కాన్సెప్ట్కి శ్రీకారం చుట్టి ఇంత ఆయన అస్సలు ససేమిరా అంటున్నారండి. యా, మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ రాజు దుస్సా గారు మాట్లాడతారు. సార్, అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రొడ్యూసర్కి, మా హీరోయిన్కి, అండ్ నా కో టెక్నీషియన్స్కి అందరికీ హాయ్. సినిమా నేను అనుకొని హన్సిక గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు, సో నేను స్టోరీ బోర్డ్తో వెళ్ళాను. స్టోరీ బోర్డ్తో వెళ్ళి ఆమెకు సీన్ టు సీన్ నేను ఏదైతే రాసుకున్నానో అది స్టోరీ బోర్డ్ నుంచి తీసుకెళ్ళి
చూపించినప్పుడు ఒకే సిట్టింగ్లో ఓకే అయింది. సో తనకు బాగా నచ్చి ఇన్వాల్వ్ అయింది. సినిమా నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ని కలిసినప్పుడు కథ విన్నాక ఇది ఒకే అమ్మాయి అంటున్నావు ఎట్లా వెళ్తూ ఉంటుంది సార్, ఆర్ఆర్తో కూర్చోబెడతాను, స్క్రీన్ ప్లేతో కూర్చోబెడతాను అన్నప్పుడు ఆయన ఏం నమ్మాడో ఏమో అది పక్క పెడితే నన్ను నమ్మి నాతోటి ఇంత ఖర్చు పెట్టి, నా పైన ఇంత ఖర్చు పెట్టి, నేను డెబ్యూ డైరెక్టర్ని, నా పైన ఇంత ఖర్చు పెట్టి సో ఈ సినిమా తీసినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా సో అది కొత్త డైరెక్టర్లకు ఏమనుకుంటారంటే ఒక కమర్షియల్ మూవీ, యాక్షన్స్, ఫైట్స్, సాంగ్స్ అనుకుంటారు కదా, బట్ దీంట్లో అలాంటి ఏమీ లేవు. సో డైలాగ్స్ కూడా లేవు పూర్తి సినిమాలో. అలాంటి సినిమాని నమ్మి నాతో చేశాడు. సో థ్యాంక్ యూ సార్. హన్సికాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు హన్సికాజీకి చెప్పాను, మేడం ఇది మీ క్యారెక్టర్ అని చెప్పాను. చాలా ఎగ్జైట్ అయ్యి ఒకే సిట్టింగ్లో ఓకే వేసింది. ఇంకా ఇది నా టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కిషోర్ అప్పుడు ఇక్కడ లేడు, సో వేరే బయట ఉన్నప్పుడు నేను ఆయనకి స్టోరీ బోర్డు పంపించాను. చూసి తను వచ్చాక ఇన్వాల్వ్ అయ్యి ప్రతి షాట్ చూసుకుంటూ రాసుకున్నాం. తర్వాత నేను లొకేషన్లో కిషోర్ని, హన్సిక గారిని ఎంత కష్టపెట్టానో షూటింగ్ అయిపోయాక మా ఫనీని, మా ఎడిటర్ని ఎంత కష్టపెట్టాను. ఇది నేను హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హన్సిక గారు చేసిన ప్రతి షాటు ఒక్కొక్క షాట్ చాలా లెంతీ. ఇంతవరకు ఆవిడ అంటే ఒక గ్లామర్ గర్ల్ని ఇలాంటి పర్ఫార్మెన్స్తో చూపించాలని అనుకున్నప్పుడు చాలా సపోర్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. సీజీ మేము దీంట్లో ఎక్కడ గ్రీన్ మ్యాట్ వాడకుండా టోటల్లీ అంతా లైవ్ లొకేషన్లో, కెమెరాలో స్టడీ షాట్ ఏది లేదు, ఇంత ట్రాకింగ్ షాటే. ప్రతి షాట్ని, ప్రతి ఫ్రేమ్ని నాకు ఏదైతే కావాలో ఇంకా ఇప్పటికీ ఈ రోజు కూడా ఇంకా వర్క్ చేస్తున్నారు ఫనీ గారు. సో థ్యాంక్ యూ ఫనీ, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్కి అండ్ హన్సిక మేడంకి సో థ్యాంక్ యూ. సినిమా 26వ తారీఖు వస్తుంది. సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్. సో మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని చెప్పని కోరుకుంటాను. సుమన్జీ మీరు వచ్చాక ఇది గుర్రాలా పరిగెడుతోంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ. సో రవి పబ్లిసిటీ డిజైనర్, ఏది కావాలంటే ఎప్పుడు ఎట్లా కావాలంటే అట్లా వేసి ఇచ్చారు నాకు. అండ్ మా కలరిస్ట్ గారు ఫస్ట్ వెళ్ళి కలిసాక అంటే వీడు కొత్తవాడు, వీడికి ఈ సినిమా 7 సంవత్సరం ఏంటో అని అనుకోకుండా అంత పెద్ద టెక్నీషియన్ కంటెంట్ చూసి ఇది నేను చేస్తున్నాను అని నాకు మాట ఇచ్చి నాకు చాలా చేశారు. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్. కొత్త గిత్త అని ఏముండదండి, సినిమా బాగా తీస్తే అది ఏదైనా కూడా ఎవరైనా పనిచేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్బ్ అండి, సూపర్బ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయినట్టున్నారు. సారీ, మా రవి గారు సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు దీనికి ఉన్న డిపార్ట్మెంట్ చాలా తక్కువ, డైరెక్షన్ డిపార్ట్మెంట్. బట్ రవి గారు అన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యారు. హన్సిక గారితో మాట్లాడుతూ అంటే నేను చెప్పే సీన్ తను అర్థం చేసుకొని హన్సిక గారికి ఏం చెప్పాలి, ఎలా వెళ్ళాలి, ప్రతి షాట్లో నాకు హెల్ప్ అయ్యారు. సో రవి గారు ఎక్కడ? సో రవి గారు హాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. జాను ఎస్, హన్సిక గారి మాటలు వినేద్దాం ఇప్పుడు. अंदर की नमस्कारम. Firstly, I'll start with apologizing कि हम लोग ने बहुत देर से शुरू किया आज. It was because of flights being delayed. Thank you so much कि आप सबने patience दिखाया. Really means a lot. Thank you. I'm very happy that 105 is releasing. It's an experimental film. It's been one of a kind, and it's been an experience. My longest shot is been for 34 minutes, and we shot for rehearsed for 8 days and shot for 1 day, and then here and there little bit of stitching. But it's been a pleasure being a part of such an experiment film, and I'm very happy that I'm the only character, but I think I'm fortunate to have a film like this in my kitty. Want to thank the director for doing a great job. This is a show reel for the cameraman. So Kishore, I wish you all the very best. The other hero or the heroine of the film is our music director, Sam CS. He has done a fabulous job. And above all, thank you to the producer Garu for backing a film like this. Suman, thank you for doing your best. And I really hope you guys like the film.
Enjoy the effort. Please go watch it in theaters next to you on 26th of Jan. Thank you. Thank you so much, Hansika garu. And requesting Hansika garu and director Raju Dussa garu to please stay back on stage. Quick ga మనం ఒక చిన్న Q&A లోకి వెళ్ళిపోదాము. ఒక ఫోటో కావాలా మొత్తం? ఓకే. హన్సిక గారితో పాటు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ ఇద్దరు ఒక్క అడుగు ముందుకి ప్లీజ్. యా. Okay, so yeah, మిగతా టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ కెన్ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. హన్సిక గారు అండ్ రాజు దుస్సా గారు వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, కిషోర్ గారు, ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. ఎస్, 3 chairs ప్లీజ్ క్విక్గా. అండ్ మైక్ మన మీడియా ఫ్రెండ్స్కి పాస్ చేయండి ప్లీజ్. ఎస్, యా, రాజు గారు కూర్చోండి. 1 more chair ప్లీజ్. యా, సో 105 minutes January 26th నుంచి థియేటర్స్లో మన ముందుకు వస్తున్న సినిమా ట్రైలర్ అయితే ఇవాళ చూసేసాము. అండ్ మూవీ రిలేటెడ్గా మన మీడియా ఫ్రెండ్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాము. సో యా, ప్లీజ్ స్టార్ట్. మీరు ఎవరికని చెప్తే ఇస్తాను. హన్సిక గారికి. యా, ఓకే. Hello, ma'am. హాయ్ చూస్తుంటే చాలా బాగుంది, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎంత ఛాలెంజింగ్గా అనిపిస్తుంది కదా ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి. సో ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు, ఎలా అనిపించింది ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడం, ఎలా ఓకే చేశారు? Firstly, why I said yes to the script is because I didn't hear. See, I've heard horrors, I've heard thrillers, suspense, all of that we have heard. But shooting in one shot, I have never heard. So I said, okay, this is challenging. I haven't done something like that. Let's try. So I took up the challenge, and the challenge is very tough. I still remember the last shot of the film. So there's a shot where it's raining, and it's a shot where I fall down, and I had to act dead. But there's a twist to it. So that's not the ending of the film. So in that rain, it was December, so in Hyderabad it's cold, and I couldn't breathe. Like, it was very difficult for me because I had to show that I'm not breathing and it's raining. It was very, very tough. And after a point, you know, when cut happened, because it was such a long shot, my staff came to take me and I went blur. They got scared of me. So even I don't know what happened, but it was such a memorable shot because I've not done something like that. It was very, very tough for me, mentally and physically. It's been one of my toughest films. And I like taking challenges up, so I said, why not? డైరెక్టర్ రాజు గారు, సార్. ద వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ క్యారెక్టర్ సినిమా అని పెట్టారు, అది కరెక్టేనండి? సార్, అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ సినిమాలు ఇంతకుముందు వచ్చాయి కదా? సింగిల్ క్యారెక్టర్ సపరేట్ వచ్చింది, సింగిల్ షాట్ సపరేట్. నేను రెండు ఒకే దాంట్లో సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ అన్నది కరెక్టే. సింగిల్ షాట్ వచ్చింది, సింగిల్ క్యారెక్టర్ వచ్చింది. సింగిల్ షాట్ వచ్చేసి సో హాలీవుడ్లో వచ్చాయి 2 సినిమాలు. సింగిల్ క్యారెక్టర్ ఇక్కడ ఎప్పుడు సునీల్ దత్ గారు ఒక సినిమా ఉంది సింగిల్ క్యారెక్టర్. సో ఇంకా తర్వాత అంటే సింగిల్ షాట్తో ఏవి లేవు. సో నేను ఆ 2 కలిపించాను కాబట్టి వరల్డ్ ఫస్ట్ సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ అని పెట్టాను అనమాట. అది సార్. 105 minutes అని పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే కొన్ని కథలు నెలలు, రోజులు, సంవత్సరాలు, వాడు హీరో చిన్నప్పటి నుండి వాడు ముసోడైనంత వరకు కొన్ని కథలు ఉంటాయి. సో లాంగ్ టైం.
నేనేమనుకున్నా అంటే రియల్ టైం ఏదవుతుందో దాన్ని రియల్ టైంలో తీస్తే ఎలా ఉంటుంది అని రాసుకున్న కథ. బయట మనం ఆడియన్స్ చూస్తున్న ఆ 1:45 నిమిషాలు లోపల జరిగితే ఎలా ఉంటుంది అని రాసుకున్న కథ ఇది. ఓకే, అంటే మినిట్స్ స్పెల్లింగ్ అది +T+S పెట్టారు, ఏంటి రీజన్? అది నేను న్యూమరికల్గా పెట్టుకున్నాను, WTWS అంతే. అంటే పేర్లకు అలా న్యూమరికల్ పెట్టుకుంటారు, మినిట్స్ కూడా అలా పెడతారు. నా టైటిల్కి అది అవసరం కాబట్టి నేను పెట్టాను అంతే. 105 మినిట్స్లో శృతి గారు అంటే మీరు అనుకున్న విధంగా పర్ఫామ్ చేశారా లేదు? అనుకున్న విధంగా అనడం అనేది చాలా తక్కువ, ఆ వర్డ్ చిన్న వర్డ్ అది. నేను చెప్తున్నాను కదా, లొకేషన్లో ఎంత కష్టపెట్టానంటే ఇంకా అది రెయిన్ షాట్ ఉంటుంది క్లైమాక్స్లో 19 నుంచి 22 నిమిషాలు ఉంటుంది, 15 నాజల్స్, చలికాలం. అసలు ఎక్కడ చెప్పిన ప్లేస్మెంట్ మర్చిపోకుండా సింగిల్ టేక్లో చేసింది. రీటేక్ అనేది ఏది లేదు, సింగిల్ టేక్లో చేసింది. కింది నుండి మేడపైకి ఎక్కి దూకాలి, అప్పటి వరకు ఒకే టేక్. అంటే నేను షార్ట్ ముందు చెప్పిన ప్రతి ఫీల్, ప్రతి ఎక్స్పీరియన్స్ గుర్తుంచుకొని నాకు ఏదైతే కావాలో అంతకు అది రెట్టింపించారు. ఇది ఐఎమ్ సో హ్యాపీ. నేను చెప్పాను కదా, 105 మినిట్స్లో నేను స్క్రిప్ట్ రాసుకునేందుకు ఎంత ఆలోచించుకున్నానో, డిఓపి సో గింబల్ పట్టుకొని కంప్లీట్గా భుజాల మేము వస్తే ఎంత కష్టపడ్డాడో, షార్ట్ చేసేందుకు అంతకు రెట్టింపు కష్టపడ్డారు హన్సిక్ గారు. సో ఐఎమ్ సో హ్యాపీ. చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. మీ ఫస్ట్ చాయిస్ హన్సిక గారేనా లేదా వేరే హీరోయిన్కి ఏమైనా చెప్పారా? నో, ఫస్ట్ చాయిస్ హన్సిక గారే. అంటే యాక్చువల్లీ కథ అనుకున్నప్పుడు ఏమైందంటే అంత పెద్ద ఆర్టిస్ట్ వస్తుందో రాదో అనే ఒకటి ఉంటుంది. నేను డెబ్యూ, నా బ్యానర్ డెబ్యూ. నేను ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సింగిల్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఇది నేను హానెస్ట్ చెప్తున్నాను. అంటే కొందరి దగ్గర ఒకరిద్దరు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి అర్థమైంది అర్థం కాలేదు అనేది ఇది ఇప్పుడు అప్రస్తుతం. కానీ కథ విన్నాక, స్టోరీ బోర్డ్ చూశాక ఒక వర్డ్ కూడా మాట్లాడకుండా సైన్ చేశారు హన్సిక్ గారు. ఇది ఐఎమ్ సో హ్యాపీ. అంటే కథను అర్థం చేసుకున్న విధానం, నేను అంతకుముందు అప్రోచ్ అయ్యాను, దీన్ని నేను అప్రోచ్ అవ్వలేనిది. కానీ అంటే ఎందుకు అప్రోచ్ అయ్యానంటే, హన్సిక్ గారు లాంటి ఆర్టిస్ట్ వస్తారా ఒక డెబ్యూ డైరెక్టర్కి, ఇది ఫస్ట్. సో దానికోసం అనమాట నేను ఒకరిద్దరు న్యూ కమర్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కూడా ఏం సినిమా ఇది, సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ అవుతుందా ఇది అన్నప్పుడు, సో మా సురేష్ గారు అతన్ని కలిసినప్పుడు నేను ఆ రోజు నైట్ ఒక సినిమా చూశాను హన్సిక్ గారిది. ఇంత గ్లామర్ గర్ల్ని రెండో షేడ్లో చూపిస్తే ఎలా ఉంటుంది, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంకా నరకమే అనమాట, ఏడుపే. ఎక్కడ కనీసం 1% కూడా నవ్వు అనేది కనపడదు అమ్మాయి మొహంలో. ఇలాంటి అమ్మాయిని అలా చూపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో అదే నైట్ మా సురేష్ గారు ఫోన్ చేస్తే, సార్ నాకు హన్సిక్ గారు కావాలి, సో దొరుకుతారన్నప్పుడు మాట్లాడదాం సార్. 2 డేస్లో లాక్ అయిపోయింది. సో ఇది ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ హన్సికాజీ. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. హన్సిక గారు, హన్సిక గారు మీరు లాస్ట్ టైం మై నేమ్ ఈజ్ శృతి సినిమాతో వచ్చారు, ఇప్పుడు 105 అంటే అన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తున్నారు, ఎందుకు రీజన్? You don't like me in female oriented films? అంటే మీ ఇంకా I'm growing, no, sir. ఇప్పటికీ మీరు చాలా గ్లామర్గా ఉన్నారు కదా. I think over the years, almost I've completed more than 50 films. You've seen me in all kinds of shades. High time I do performance-oriented role. And when I'm getting offered films like that, why not? I feel very privileged that, scripts come to me now where I can, do a female-oriented and, my directors, my producers, my audience thinks that, yes, I can carry a film like this. So, yes, that's the reason that I want to do. And I'm getting good scripts, so why not? ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. Thank you. Hanska ji. I remember you. So, trailer looks tremendous. You look gorgeous. Thanks. Ay, how's my saree? Ah. Good, no? 5 minutes I changed just for you guys. They put a lot of pressure on me, Baba. My question is, your kid in Koi Mil Gaya. Hrithik sir film releasing on 26th. Fighter. You liked me, na? You thought I'm nice, na? Why are you asking such a question to me? Your kid in Koi Mil Gaya movie. Ah. Hrithik sir's next film, upcoming film, Fighter, is going to releasing on 26th. మీ సినిమా కూడా అదే రోజు రిలీజ్, ఎలా ఉంది ఫీల్? Super.
Super. ఏమైనా కాంపిటీషన్ ఇస్తారా? Ayo, what competition? Every film should do great at box office. Every film should just make money. I wish best for every film. I will never say my film should do 10 crores or 15 crores. Arey yaar, everyone should make money. We all are doing hard work. Everyone should just be happy. And the box office should speak for every damn film. Honestly. When will you do a commercial film in Telugu? अरे यार अभी तो जर्नी शुरू हुई है मेरी फिल्म और फीमेल ओरिएंटेड थोड़ा चलने दो आ जाऊंगी All the best. థ్యాంక్ యూ రాజు సార్ సార్ అంటే మీరు సింగిల్ షాట్ అనేది చాలా బాగా హైలైట్ చేస్తున్నారు సార్. బట్ ఈ ఫిల్మ్ ఎంతూజియాస్ట్ కానీ లేకపోతే ఒక ఫిల్మ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది లేకపోతే హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది బట్ ఒక జనరల్ ఆడియన్స్కి వాట్ ఈస్ ద సింగిల్ షాట్ అనేది చాలా మంది తెలియదు బట్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ సింగిల్ షాట్ ఒక ఆడియన్స్కి అర్థం అవ్వడానికి వాళ్ళు రేపు జనవరి 26 సినిమా చూసినప్పుడు వాళ్ళకి ఎలా ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది అంటే సింగిల్ షాట్ అనేది నార్మల్ ఆడియన్స్కి అర్థం కాదనేది నిజం. కానీ ఆడియన్స్ థియేటర్కి వచ్చాక ఒక ఫీల్డ్లో ఉంటాడు. యాక్చువల్ సింగిల్ షాట్ అనే విషయం కూడా మర్చిపోతాడు హన్సిక పర్ఫార్మెన్స్ చూసేసి. ఎయిటింగ్ ఉందా ఎయిటింగ్ లేదా అనే ఆలోచన కూడా రాదు ఆడియన్కి. ఇది నేను సౌటక్క పక్కా చెప్తున్నా. సింగిల్ షాట్ అనేది మేము తీసాం టెక్నికల్ కాబట్టి చెప్తున్నాను, కానీ ఆడియన్స్ థియేటర్కి వచ్చాక ఆ సింగిల్ షాట్ అనే ఐడియా పోతుంది మైండ్లోంచి హన్సిక పర్ఫార్మెన్స్ చూశాక. గ్రేట్ హన్సిక గారు యువర్ లాస్ట్ 3 ఫిల్మ్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే మైత్రి కానీ ఆర్ మై నేమ్ శృతి కానీ అవి చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువగా చూస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది. బట్ ఆడియన్స్ అలాంటివి రికగ్నైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. వెదర్ ఇట్ ఈస్ మై నేమ్ శృతి కూడా ఆడియన్స్కి చాలా మందికి రీచ్ అవ్వలేదు. వాట్ అబౌట్ అంటే ఇలాంటి ఆడియన్స్కి ఎక్కువగా రీచ్ చేయడానికి ఒక లీడ్ యాక్టర్స్గా మీరు ఏమైనా ప్రికాషన్స్ కానీ వెదర్ ఇట్ ఈస్ మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? पब्लिसिटी कर रहा है प्रोड्यूसर मैं आ रहा है बॉम्बे से for the reach you know after today doing a film we actors become like salesmen we have to go and pitch our film to every door audience so we do our best if they take 20 days today to shoot film 20 days other they take for our publicity and I come from that school where I like to give my 100% even after the film and go door to door and say to everyone, please go watch my film. We have great PRs and the producers are also doing their level best for the film to reach to the audience. And I'm just being a part of it. I'm just being a supportive actor and I'll do whatever it takes for my film to reach to the audience, to the theaters and do the best. Thank you. రాజు సార్ 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 అంటే ఈ మూవీ అంటే ట్రైలర్ చూస్తున్నంతసేపు ఒక క్యారెక్టర్ అని చెప్పేశారు, బట్ గతంలో చూసుకున్నట్లయితే ఇలాంటి ఒక్క క్యారెక్టర్వి ఇంతకుముందు ఉన్న సినిమాలు చూసుకున్నట్లయితే దీని దానికి ఏమైనా కంపారిజన్స్ ఉన్నాయా, లేదంటే ఒక్క క్యారెక్టర్ ఎలా నమ్మారు అసలు అంటే ఎలా ఉండబోతుంది? అదే నేను చెప్తున్నాను, నేను ఒక సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉంటాయి మనం ఒక కథ రాసుకున్నప్పుడు, కానీ ఒక క్యారెక్టర్ కథ రాసుకుంటే ఎలా ఉంటుంది అనేదానికి ఇది బీజం. నేను రాసుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ అనుకొని ఈ ఒక్క క్యారెక్టర్ని 1:45 చూపిస్తే మరి 2 గంటలు అట్లా కాకుండా నేను రాసుకున్న విధానంతో ప్రతి సీను 100% ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయడు. సో తర్వాత ఏం జరుగుతుంది అనేది, సో ఆ ఒక క్యారెక్టర్తో ఒక క్యారెక్టర్తో చూపిస్తే ఎలా ఉంటుంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం ఆడియన్స్కి అనే దాని మీద రాసుకున్న కథ ఇది. థ్యాంక్ యూ. హన్సిక గారు, వెల్కమ్ టు హైదరాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ Thank you. సో you're gorgeous. Thank you. So first of all, the trailer is awesome. Your character we are seeing, right? Wonderful character. Thank you. So under the water, the scene we saw in the trailer, right? So how difficult for you that scene was actually? See, honestly, the film was very difficult. Like I said, mentally and physically, it was very difficult. Firstly, we are used to doing shots for 1 minute, 2 minutes, max 3 minutes. 35 minutes. And you know, the most difficult part is when the camera is just shifting. I have to do leg makeup, I have to do this makeup, and then it was very difficult for me. Like, I thought, theek hai, kar lenge, it's okay, we'll do it. But when we were rehearsing, sometimes the camera movement was not right, sometimes my movement was not right. Sometimes, if they've shown like a broken leg, the makeup is not right. Again, do the whole thing was very tough. But it's good to have challenges, and I really enjoyed myself. I think this was my learning process also. I've learned so much. And yes, the VFX of the film is also really nice. I've seen the film. The trailer is looking amazing. And now, 26th, the audience decides.
next question to Raju Garu. So is the movie length will be like 105 minutes or just is a title like 105 minutes? నో సో నేను కథ రాసుకున్నదే 105 minutes. నేను చెప్పాను ఇందాక బయట చూస్తున్న ఆడియన్కి ఆ 1:45 నిమిషాలు చెప్పి లోపల జరుగుతున్న ప్రతి సీన్ కూడా 1:40 నిమిషాలు చెప్పి ఉంటుంది. అదే నేను రాసుకున్న కథ. థ్యాంక్ యూ సార్. డిఓపిగా ఉంది సార్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీసే సినిమాస్లో సింగిల్ షాట్ ఒకే లెంత్లో మీకు చేయడం ఎంత పెయిన్ అనిపించింది? ఎంత టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సింగిల్ షాట్ 30 minutesలో ఒక షాట్ చేశానప్పుడు హన్సిక గారు చెప్తున్నారు, డైరెక్టర్ గారు చెప్పారు. సో ఆ చేంజ్ ఆఫ్ కానీ కెమెరాస్ మార్చుకోవడం, లెన్స్ మార్చుకోవడం, ఈ టెక్నికల్గా మీకు ఎంత టఫ్ అనిపించింది టోటల్ సినిమా అంతా? ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు సింగిల్ షాట్కి మారుద్దాం అనే ఐడియా నాదే యాక్చువల్గా మూవీది. ఆ ఐడియా నుంచి వచ్చినప్పుడు రాజుగారు దాన్ని అర్థం చేసుకొని ఓకే చేసి మూవీని సింగిల్ షాట్గా ఆలోచించడం స్టార్ట్ చేసాం. అండ్ కథ రాసుకున్నాం. తర్వాత లొకేషన్ దొరకాలి అలాగా. సో లొకేషన్కి ఆల్మోస్ట్ ఒక 10 to 15 days తిరిగాం మేము హైదరాబాద్లో. ఎందుకంటే ఆ సింగిల్ షాట్కి తగ్గ స్పేస్ కానీ కెమెరా మూమెంట్కి కావాల్సిన సెటప్స్ అన్నీ కావాలి. ఆ తర్వాత ఆపరేటర్స్ కానీ అండ్ అవన్నీ అండ్ రిహార్సల్స్ మేము వితౌట్ మ్యామ్ కన్నా ముందు మ్యామ్ దగ్గరికి వెళ్ళే ముందు మేము ఆల్మోస్ట్ 10-15 days మేము రిహార్సల్ చేసాం. కెమెరాస్ తీసుకొని మేము మొత్తం ఓకే ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుంది అన్న తర్వాత మ్యామ్ని మేము అప్రోచ్ అయ్యి మ్యామ్కి మేము అంతా చూపించి అండ్ సింగిల్ షాట్ కాబట్టి సింగిల్ లెన్స్ మూవీ అంతా 35 lensలోనే షూట్ చేసాం. అండ్ టెక్నికల్ టీం ఇందాక అందరి గురించి చెప్పి అందరూ వండర్ఫుల్. దెర్ ఇస్ నో అంత కష్టమేం పడలేదు. బట్ ఛాలెంజింగ్ ఏంటంటే లైటింగ్ గురించి ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది సెట్ ఏమైనా వేసారా సార్, లేకపోతే ఒరిజినల్ లొకేషన్లోనే సింగిల్ షాట్ చేశారా? ఒరిజినల్ లొకేషన్ని కంబైన్ చేస్తే సెట్స్ వేసాం. అది బ్రహ్మగడల్ గారి ఆయన పనితనం. థ్యాంక్ యూ. డైరెక్టర్ రాజు గారు, యాక్చువల్లీ ఇలాంటి మూవీస్కి స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. అవును మేడం. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అంటే ఒక మూవీ ఒక సీన్ తర్వాత ఇంకొక సీన్ని కనెక్ట్ చేయడం అంటే సింగిల్ క్యారెక్టర్తో అది అవ్వదు. బట్ మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అండ్ దెన్ ఇందులో ఒక డైలాగ్ కూడా లేదన్నారు, కానీ హెల్ప్ అని అడిగారు కదా, అలాంటివి ఉన్నాయా? అవి ఉన్నాయి. హెల్ప్, వాట్ యు వాంట్, ఈ చిన్న చిన్నవి మామూలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఉంటాయి. చిన్న చిన్న ఓకే. సినిమా మొత్తం 1:40 నిమిషాలలో 10 నిమిషాలు కూడా ఉండవు డైలాగులు టోటల్గా సినిమా మొత్తం. అంటే సింగిల్ క్యారెక్టర్ అనుకున్న నేను ఇప్పుడు నేను మీకు ఇందా చెప్పినట్టు కంపల్సరీ కావాలనుకొని రాసిన కథ ఇది. నేను ఇలా చేయాలి ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అనుకొని రాసిన కథే. నేను ఫస్ట్ రాసుకున్నప్పుడు కథ నేను కట్ షాట్లో రాసుకున్నాను. కట్ షాట్లో రాసుకొని డిఓపికి నేను స్క్రిప్ట్ పంపించినప్పుడు తను వచ్చాక సార్ సింగిల్ క్యారెక్టర్ కదా, దీన్ని సింగిల్ షాట్లో చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు యాక్చువల్లీ నేను ఎగ్జైట్ అయ్యాను. సింగిల్ షాట్లో ఉంటుందా? ఉంటుంది సార్. నాకు రిఫరెన్స్ ఇచ్చాడు, బర్డ్ మ్యాన్. అది చూశాను నేను, ఇది బాగుంది అంటే దాంట్లో లొకేషన్స్ అవన్నీ చూసుకున్నాక మేము కూర్చుండి ఇది బాగుందని చెప్పని కొన్ని వెర్షన్లు వేసుకున్నాం. మళ్ళీ కథని కొన్ని వెర్షన్లు వేసుకొని మరి సింగిల్ షాట్ చేయాలనుకున్నప్పుడు లొకేషన్స్ కానీ అక్కడ ఆర్టిస్ట్ చేసే పర్ఫార్మెన్స్ కానీ ఎలా ఉంటుంది, ఏ ప్లేస్మెంట్ మర్చిపోకూడదు. ఒక్కో షాటు మేము సింగిల్ షాట్ అనుకున్నాక నేను రాసుకున్న కంటెంట్లు 18 నిమిషాలు, 19 నిమిషాలు, 30 నిమిషాలు ఇట్లా రాసుకున్నాను అనమాట. ఎక్కడ మిస్ అవ్వకుండా ఫస్ట్ మేము ప్రాక్టీస్ చేసాం, టీం అంతా ప్రాక్టీస్ చేసి ఇది బాగుంది అనుకుని వెళ్ళి సో మేడం చెప్పేసి లాక్ చేస్తున్నాను అనమాట. సో ఇది నేను కావాలని రాసుకున్న కథే, ఏదో ఐడియాకి వచ్చింది కాదు. కంపల్సరీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి ఒకటి అని రాసుకున్న కథే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజు గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. డెబ్యూగా హాలీవుడ్లో ఒక బరీడ్ అని ఒక మూవీ ఉంది, అండ్ హిందీలో కూడా ఒకటి ట్రాప్డ్ అని మూవీ ఉంది. ట్రాప్డ్ ఉంది. ఇలాంటివి చూసి మీరు ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా, లేదా దానికంటే ముందే థాట్ మీకు ప్రొడ్యూస్ అయ్యిందా అనేది ఒక చిన్న డౌట్ నాకు. అది అంతే. నో ట్రాప్డ్ అప్పటికి నా షూటింగ్ ఫినిష్ అయింది. ఎందుకంటే ట్రాప్డ్ చూసేప్పటికీ నా సినిమా సీజీలో ఉంది. నాకేమైందంటే సీజీలో నేను చాలా ఇబ్బందులు పెట్టాను మావాడిని, ఫనీని, ఇది కాదు ఇది అనుకుంటా. అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ సబ్జెక్ట్ని ప్రతి ఫ్రేమ్ చూసుకుంటూ ఓకే లేట్ అయినా పర్లేదు అని చెప్పి చూసుకుంటూ చేసాం. ట్రాప్డ్ కానీ ఇప్పుడు మీరు అన్న ఇంత ముందు సినిమా ఏంటది, ఈ 2 సినిమా అది నేను టైటిల్ వినలేదు అది. బట్ మీరన్న ట్రాప్డ్ అయితే అప్పుడు ఓకే
ఏ లాంగ్వేజ్ అండి? ఇంగ్లీష్. ఓకే, నేను చూడలేదు అది. బట్ మీరన్న ట్రాప్డ్ అయితే అప్పటికి నా షూటింగ్ ఫినిష్ అయిపోయింది. హన్సిక గారు ఆల్రెడీ హ్యాపీగా బాంబేలో ఉన్నారు. థ్యాంక్ యూ. హన్సిక గారు జీ హాయ్. హాయ్, బాగున్నారా? బాగున్నారా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చాలా కమర్షియల్ సినిమాలు చేశారు, చాలా లవ్ స్టోరీలు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ వింటున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యువర్ ఫీలింగ్? I'm excited. I'm nervous also. I'll be honest because I've never done a film like this. It's an experimental film, and I'm very positive about the film. But you know, I have both. I'm positive and I'm a little anxious too. But I'm looking forward for it.